హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం బతుకమ్మ ఎలా చేయాలి అని చెప్పేసి చూద్దాము. యాక్చువల్లీ బతుకమ్మ రోజు చేసిందే, బట్ కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడం. సో ఓకే, నెక్స్ట్ ఇయర్కైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నాను. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ యూజ్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను, అన్నీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి పపాయ లీవ్స్ అనమాట. సో వాటిని కూడా పెడదాము అని చెప్పి తీసుకొచ్చాను, బట్ ఒక 5-10 మినిట్స్కే అవి అంతా లూజ్ అయిపోయాయి లీవ్స్. సో అందుకని చెప్పేసి అవి యూజ్ చేయలేదు, నార్మల్గా మిడిల్లో ఫిల్లింగ్కి యూజ్ చేశాను అంతే. సో ఫస్ట్ అయితే ఇలా లీవ్స్ ఫస్ట్ బేస్ పెట్టుకున్నాక తర్వాత కార్నర్స్ అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాము. సో నార్మల్ హ్యాండ్తో అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇలా సిజర్తో కట్ చేసుకుంటే నీట్గా రౌండ్ వచ్చేస్తుంది కరెక్ట్గా. సో ఫస్ట్ ఈ లీవ్స్ అన్నీ పెట్టేసుకొని సో మంచిగా కరెక్ట్గా పెట్టేసుకొని తర్వాత కట్ చేసేసుకోవాలి. సో రౌండ్గా కట్ చేసుకొని ఇలా స్ట్రైట్ చేసుకున్న తర్వాత మనం ఇవి వచ్చేసి మనకి మనీ ప్లాంట్ లీవ్స్ అనమాట. సో మనీ ప్లాంట్ లీవ్స్ని ఇలా యూజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మెయిన్గా మనీ ప్లాంట్ లీవ్స్ తీసుకున్నప్పుడు అన్నీ ఆల్మోస్ట్ సేమ్ సైజులో ఉండేలాగా చూసుకోవాలి. సో లేదంటే కనుక సైజెస్ అనేవి డిఫరెన్స్ వస్తే మనకి చూడడానికి లుక్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఇక్కడ కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా అయ్యాయి. సో అందుకని చెప్పేసి మళ్ళీ కొన్ని ఎక్స్చేంజ్ చేసి తీసుకొచ్చాము. సో ఫస్ట్ అయితే ఇలా పెట్టి చూసాను ఎలా ఉంటుంది అని చెప్పేసి, బట్ సైజ్ చూసారు కదా కొన్ని పెద్దగా ఉన్నాయి. సో అప్పుడు మనకి లుక్ అనేది డిఫరెంట్ అయిపోతుంది, మనకి షేప్ అనేది కరెక్ట్గా కనిపించదు. సో అందుకని చెప్పేసి ఇలా మ్యాక్సిమం ఉన్న వాటిలో కరెక్ట్గా యావరేజ్గా సేమ్ ఉన్నవి తీసుకొని సో ఇలా పెట్టేసి అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇన్ కేస్ మీ దగ్గర కూడా మనీ ప్లాంట్ లీవ్స్ ఇలాంటి పెద్దగా ఉంటే ఇలా ఫస్ట్ బేస్ పెట్టేసిన తర్వాత ఇలా పెడితే మనకి లుక్ అనేది లోటస్ ఫ్లవర్ లుక్లో వస్తుంది. సో మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఏదైతే మన పపాయ లీవ్స్ ఉన్నాయో సో వాటిని ఫిల్లింగ్ కోసం యూస్ చేస్తున్నాను అనమాట. సో వాటిని జస్ట్ ఇలా మొత్తంగా మడిచేసి ఇలా పెట్టేసాను సెంటర్లో. సో పెట్టేసిన తర్వాత మనం నెక్స్ట్ లేయర్ అనేది పెడదాము. సో నెక్స్ట్ లేయర్ కోసం ఇవి వచ్చేసి మనకి చీపురు పుల్లలు. సో మనం బ్రూమ్ స్టిక్ ఉంటుంది కదా, సో వాటివి అనమాట. సో అవి స్టిక్స్. సో వాటివి తీసుకొని ఫస్ట్ మనం ఏవైతే బంతి పూలు ఉంటాయో అవి డైరెక్ట్గా పెట్టడానికి కుదరదు, ఐదర్ మనం అల్లాలి లేదంటే కనుక ఇలా వీటికి ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టేసుకొని లోపలికి కుచ్చేయాలి. సో బంతి పూలకి ఇలా కుచ్చేస్తే మనకి ఏదైతే ఆ బతుకమ్మలో కరెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. సో లేదంటే కనుక ఊడిపోతాయి, లేదంటే పెట్టడానికి కూడా రాదు. సో అందుకని చెప్పేసి ఇలా అన్నీ వెనకాల ఎడ్జెస్ కొన్నిటికి ఉంటాయి ఉండవు కదా, సో అన్నీ తీసేసుకొని నీట్గా ఒకే లెంత్లో ఇలా స్టిక్స్ తీసుకొని వాటికి ఇలా పెట్టుకోవాలి. సో ఇవే అని కాదు, వేరే ఏ స్టిక్స్ అయినా పర్లేదు. సో అవి పెట్టేసుకోవాలి. అవి ఇలా పెట్టేసుకొని మొత్తంగా అన్నీ రెడీ చేసుకున్నాము. సో ఇలా బంతిపూలు అన్నీ ఆల్ కలర్స్ ఏ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయో సో అవన్నీ తీసుకొని ఇలా రెడీ చేసేసుకున్నాం అనమాట స్టిక్స్ పెట్టేసి. సో ఇలా అన్నీ రెడీ చేసేసుకుంటే ఎట్ ఏ టైం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. సో ఇలా 1 by 1 డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఎల్లో లైన్ పెట్టుకుంటున్నాను. సో ఎల్లో కలర్ లైన్గా మొత్తంగా ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా రౌండ్గా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఐదర్ ఆల్టర్నేట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆల్టర్నేట్గా ఒకటి ఎల్లో ఆరెంజ్ అలా కావాలనుకున్నా కూడా ఎల్లో ఆరెంజ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఫస్ట్ గ్రీన్ ఉంది కదా, సో గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా పెట్టాను అనమాట. సో ఇలా రౌండ్గా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ పపాయ లీఫ్ ఏదైతే ఉందో సో దాన్ని ఫస్ట్ పెట్టేశాను ఇలా మడిచేసి. ఆ తర్వాత కొన్ని ఇవి వచ్చేసి మనకి గన్నేరు ఆకులు అనమాట. సో ఈ ఆకులని కూడా ఇలా ఫిల్లింగ్కి యూజ్ చేశాను. సో ఇన్ కేస్ మీ దగ్గర బీరవి ఆకులు సో అవి లేకపోతే ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు ఫిల్లింగ్కి. సో ఎల్లో తర్వాత ఆరెంజ్ కలర్ పెట్టేశాను. సో ఆరెంజ్ కలర్ బంతి పూలు పెట్టేశాను. సో సేమ్ అలానే రౌండ్గా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి మనం ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి, లేదంటే మాత్రం కరెక్ట్గా మనకి సెంటర్లో హోల్ లాగా వచ్చేస్తుంది అండ్ కరెక్ట్గా ఉండదన్నమాట. సో ఎవ్రీ స్టెప్కి ఫిల్లింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత ఇలాంటి వైట్వి పెట్టాను అనమాట. సో ఇవి పెట్టేసిన తర్వాత ఇవి కూడా నేను ఒక లేయర్ చాలా గట్టిగా పెట్టేశాను, మీన్స్ చాలా థిక్గా పెట్టేశాను అనమాట. ఇవి ఆల్మోస్ట్ ఉన్నవన్నీ దీనికే యూజ్ చేసేసాను. సో ఇది మొత్తంగా ఈ బతుకమ్మ వచ్చేసి టోటల్గా ఫ్లవర్స్ది చేస్తున్నాం అనమాట. సో ఎక్కువ లీవ్స్ అయితే యూజ్ చేయలేదు ఇందులో, ఓన్లీ ఫిల్లింగ్కి మాత్రమే యూజ్ చేసాము. సో ఇవి మొత్తంగా దగ్గరికి ఇలా మొత్తంగా పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక లేయర్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ ఈ లేయర్ అనేది ఎప్పుడైనా కూడా ఒక లేయర్ పెట్టేసిన తర్వాత అది మొత్తంగా ఈక్వల్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మధ్యలో ఫిల్లింగ్ కూడా వేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ లేయర్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ టోటల్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత సో సెంటర్లో కూడా దీనికి ఫిల్లింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అవి ఆల్రెడీ పెద్దగానే ఉన్నాయి, సో అది ఫిల్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇలా ఏమంటారు మందారం పూలు అనమాట. సో మందారం పూలతోటి ఇలా ఫిల్లింగ్ చేసేసాను. సో మందారం పూలతోటి ఇలా రౌండ్గా పెట్టేసాను అనమాట. సో ఈ మధ్యలో కూడా మళ్ళీ ఆకులతోటి ఫిల్లింగ్ చేసేసుకోవాలి.
సో రౌండ్గా ఫిల్ చేసుకొని సెంటర్లో మనం ఏదైనా ఐదర్ మీ దగ్గర లోటస్ ఏదైనా ఉందనుకోండి, లిల్లీ ఫ్లవర్ అయినా లోటస్ ఫ్లవర్ అయినా ఏదైనా పెద్ద ఫ్లవర్ ఉంటే కనుక సెంటర్లో పెట్టేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే నా దగ్గర అంత పెద్ద ఫ్లవర్ లేదు, సో అందుకని చెప్పేసి నార్మల్గా ఓన్లీ బంతిపూలు పెట్టాను అనమాట సెంటర్లో కూడా మధ్యలో. సో ఇన్కేస్ మీ దగ్గర ఉంటే కనుక ఏదైనా మంచి ఫ్లవర్ సో అదైనా పెట్టవచ్చు. సో ఇలా ఫిల్లింగ్ చేసేసుకున్నాను. ఇలా ఫిల్లింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మధ్యలో ఎల్లో కలర్ బంతి పువ్వు పెట్టాను అనమాట. సో కాంట్రాస్ట్గా ఉంటుంది కదా. సో ఆ తర్వాత మధ్యలో వచ్చేసి వైట్ కలర్ స్వస్తికం పెట్టాను. సో ఇవి వచ్చేసి మనకి మొత్తంగా ఎక్కడెక్కడ మొత్తంగా రౌండ్గా ఫిల్లింగ్ చేసేసాను అనమాట వైట్ కలర్ పెట్టేసి. ఆ తర్వాత రెడ్ మందారం పూలలో మధ్యలో కూడా అక్కడక్కడ ఇలా పెట్టేసాను అనమాట. సో లుక్ అనేది మంచిగా బాగా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇన్ కేస్ ఇంకేమైనా చేంజెస్ కావాలంటే లైట్గా చేంజ్ చేసుకోవచ్చు. బట్ చాలా తక్కువ ఫ్లవర్స్తో లైక్ ఒక 1/2 kg బంతి పూలు అంతే ఇందులో యూజ్ చేసింది. బయట నుంచి తీసుకొచ్చినవి 1/2 kg బంతి పూలు ప్లస్ ఒక 10-20 రూపీస్వి వైట్ కలర్వి ఉన్నాయి అంతే. సో వాటితో మాత్రమే చాలా చిన్నగా అండ్ తక్కువ బడ్జెట్లో ఇలాంటివి చాలా మంచిగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. సో ఇది వచ్చేసి జస్ట్ మనకి చీపురు పుల్ల ఉంటుంది కదా. సో దానికి నేను ఈ ఫ్లవర్స్ స్వస్తికం అండ్ గన్నేరు పూలు మొత్తంగా ఇలా కుచ్చేసి తర్వాత ఇలా ఆర్చ్ లాగా పెట్టాను అనమాట. సో ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత బంతి పూలు కూడా మధ్యలో చిన్నగా గన్నేది బడ్ ఉంటుంది కదా. సో ఆ బడ్ పెట్టాను మధ్యలో. సో ఇలా పెట్టేసుకొని మొత్తంగా లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ బతుకమ్మ. అండ్ నెక్స్ట్ది కూడా ఇలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తంగా లీవ్స్ తోటే. సో చాలా తక్కువ ఫ్లవర్స్ యూస్ చేసి చేశాను అనమాట. సో ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో ఇంతే. సో పక్కన ఉన్న బతుకమ్మ చూడాలంటే మీరు నెక్స్ట్ వీడియో చూడండి. ఇది ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.